బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి లాంఛనంగా ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా మూసీ నది పునరుద్ధరణతో సహా రాష్ట్రంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర సాయాన్ని కోరుతూ ప్రధానికి ఒక మెమరాండంను కూడా అందించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి లాంఛనంగా ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా మూసీ నది పునరుద్ధరణతో సహా రాష్ట్రంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర సాయాన్ని కోరుతూ ప్రధానికి ఒక మెమరాండంను కూడా అందించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, తెలంగాణలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా నిన్న రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోటి సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన, అదేవిధంగా రాజకీయ అంశాలపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది, షెడ్యూల్ కూడా విడుదలైంది. సో ఈ నేపథ్యంలో అత్యధిక పంచాయతీలను గెలిచి పాలనపైన పట్టు నిరూపించుకునేందుకు, అదేవిధంగా ప్రజల్లో ఏదైతే గతంలో అసెంబ్లీలో సాధించిన సీట్లకు సంబంధించి ఇంకా ఎక్కువ స్థానాలు సాధించుకునేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరారు. అయితే మొత్తం మీద కూడా చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్వడించిన ఉత్సాహంతో కూడా ముందుకు వెళ్తోంది. సో మరిన్ని ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి కూడా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సూచించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం అనేది కూడా జరిగింది. అయితే ఆ నియామక విషయంలో కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న స్పందన పైన కూడా డిస్కషన్ అనేది కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే కార్యకర్తలని, నేతలను ఉత్తేజపరిచేందుకు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ కానీ, పునర్వ్యవస్థీకరణ కానీ చేపట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో
పనితీరు కనబరిచిన మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటుగా పనితీరు కనబరిచిన నేతలకు ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలించాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా కూడా సమాచారం. అయితే 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో కలుస్తారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కనుక చూసినట్లయితే ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి ఏదైతే దానికి ప్రధాని నరేంద్ర మోడీని రమ్మని ఆహ్వానిస్తారు. దాంతోపాటుగా తెలంగాణలో సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో మూసీ పునరుద్ధరణ కానీ లేదా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కానీ వీటన్నిటినీ కూడా వివరించనున్నారు. దాంతోపాటుగా ఇటీవల తుఫానుకు సంబంధించి ఒక నివేదిక అనేది కూడా ప్రధానమంత్రికి ఇచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే గతంలో ప్రధానమంత్రి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఒక పెద్దన లెవెల్లో తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో కోరుతున్నారు. అదే విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నారు. దాంతోపాటుగా కొన్ని అంశాలపైన రిప్రజెంటేషన్స్ అనేవి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వబోతున్నారు. వాటి గురించి కూడా మోడీతోటి కూడా చర్చిస్తారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీలను కూడా కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్కి రమ్మని చెప్పేసి ఆహ్వానించే అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కూడా దీని తర్వాత ఏదైతే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా కొంత వివరణ అనేది కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సో ఓవరాల్గా ఈ అపాయింట్మెంట్స్ అన్నిటి కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు. అయితే శిరీష్, నిన్న గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రితో ఈ విషయం గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మూసీ పునరుద్ధరణతో పాటుగా ఇటు మెట్రో విస్తరణ అదేవిధంగా బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన ప్రతిపాదన ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అన్నింటినీ కూడా పరిశీలించి ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిధుల సమీకరణ భూ సమీకరణ వీటన్నింటిని కూడా పరిశీలించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది. అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా త్వరగా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.